దోసకాయ కుర్మా. దోసకాయ కుర్మా తయారు చేసుకోవడానికి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. దోసకాయ కుర్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: దోస గింజలు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, జీడిపప్పు 1 కప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, టొమాటో ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, దోసకాయ ముక్కలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. దోసకాయ కుర్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సాధారణంగా మనం దోసకాయ కుర్మా అంటే ఏంటి? చపాతీకి, రోటికి వాటికి మనం అణువుగా తయారు చేసుకుంటూ ఉంటాం. ఒక గ్రేవీ లాగా తయారు చేసుకొని దానికి మనకు చక్కగా మసాలాలన్నీ యాడ్ చేసుకుంటూ ఉంటాం. ఇది కూడా అదే విధంగా చేసుకోవాలి. కాకపోతే ఈ మసాలా ఆ మసాలా అని కాకుండా చాలా ఆరోగ్యకరమైన మసాలా నేను తయారు చేయబోతున్నా. దీనికోసం ఏంటి అంటే మనకు పేరులోనే ఉంది దోసకాయ కుర్మా. దోసకాయ గింజలు తీసుకున్నాను. దోసకాయ గింజలు అలాగే జీడిపప్పు ఈ రెండింటిని కూడా మనం ఫస్ట్ మిక్సీ పట్టుకుంటాం అనమాట. ఆ గ్రేవీతో ఆ పేస్ట్తో మనం ఒక గ్రేవీని తయారు చేయబోతున్నాం. అయితే మరి దోసకాయ యొక్క గుణాలు ఏంటి అంటే దోసకాయ నీరుకాయ. ఆరోగ్యానికి అంటే దోసకాయ అన్నా దోసకాయ గింజలైనా ఈ రెండింటి గురించి మాట్లాడితే కనుక దోసకాయ ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఇది నీరుకాయ, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బరువు తగ్గడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరికి చాలా మంచిదండి. డైజెషన్ చాలా బాగా అవుతుంది, జీర్ణశక్తికి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అలాగే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని కూడా బాగా తగ్గిస్తుంది. క్యాలరీస్ బాగా తక్కువగా ఉంటాయి, జిఐ లెవెల్స్ తక్కువగా ఉంటాయి, అలాగే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కూడా చాలా వరకు తక్కువగా ఉంటాయి అన్నమాట. అలాగే క్యాన్సర్ కణాలను తగ్గించే విషయంలో కూడా మనకు దోసకాయ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే మనకు దోసకాయ నీరుకాయ కాబట్టి మనం దోసకాయని ఎంత ఎక్కువగా తీసుకుంటే మనకు కాన్స్టిపేషన్ మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కూడా ఒక మంచి ఆన్సర్ లాగా, ఒక మంచి టిప్ లాగా కూడా చాలా బాగా పనిచేస్తుంది తెలుసా. అలాగే దోసకాయతో మనం కూరలు తయారు చేసుకుంటాం, పప్పులు తయారు చేసుకుంటాము. చాలా ఫాస్ట్గా అయిపోయేటువంటి ఒక వంట అనమాట అదంటే ఆ కూరగాయ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అలాగే దోసకాయ గింజలు చూసుకుంటే ఇక గింజల్లో మనకు నట్స్, పంకిన్ సీడ్స్, ఈ దోస గింజలు, తర్వాత గుమ్మడి గింజలు ఇవన్నీ ఏంటంటే నట్స్ కాబట్టి B12, B6 ఇటువంటి విటమిన్స్ అవన్నీ కూడా చాలా అధికంగా ఉంటాయన్నమాట. సో మరి ఇంత ఆరోగ్యకరమైన దోసకాయ గింజలు అలాగే జీడిపప్పు ఈ రెండింటి కాంబినేషన్లో ఈ కుర్మా తయారు చేయబోతున్నా. అయితే ముందుగా మనం ఏం చేద్దామంటే ఈ కుర్మాలో ఈ దోస గింజలు అలాగే నానబెట్టుకున్నటువంటి జీడిపప్పు ఈ రెండింటిని కూడా మనం మిక్సీ పట్టుకుందాం. ఓకే, చక్కగా రుబ్బేసుకొని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకున్న తర్వాత మనం కుర్మా ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ముందుగా ఈ రెండింటిని సిద్ధం చేసుకొని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకొని తీసుకొస్తాను. ఆ తర్వాత దోసకాయ కుర్మా తయారు చేసుకుందాం. చూసారు కదా, ఇలా చక్కగా ఒక పేస్ట్ లాగా తయారు చేసేసుకున్నాను. దీంట్లో మనకు దోస గింజలు అలాగే జీడిపప్పు ఈ రెండు కూడా ఉన్నాయన్నమాట. బాగా నున్నగా పేస్ట్ లాగా చేసుకున్నా. ఇది ప్రస్తుతం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. కాస్త నూనె, సరిపోతుంది. మామూలుగా ఎప్పుడైనా పిల్లలకు సరదాగా కాస్త దోసకాయ గింజలు కానివ్వండి, గుమ్మడి గింజలు కానివ్వండి, పుచ్చకాయ గింజలు కానివ్వండి అలా ఇస్తూ ఉండండి. అది చక్కగా అంటే నమిలి తినడానికి కూడా చాలా కరకరగా బాగుంటాయి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అంటే ఇటువంటివి చేసుకునే టైం లేకపోతే కనుక తద్వారా అంటే ఊరికే కూడా అలా ఇస్తూ ఉండొచ్చు. అలా నువ్వులు కూడా ఇవ్వచ్చు, చిన్న బెల్లం ముక్క కూడా ఇవ్వచ్చు. వాళ్ళకి ఆకలి అన్నప్పుడు ఎప్పుడైనా అలా అలవాటు చేయండి. చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే ఏంటంటే వాళ్ళకు కూడా ఓకే ఇలాంటివి కూడా మనం తినొచ్చు పచ్చిగా అన్న ఒక అవగాహన క్రియేట్ అవుతుంది. నూనె కాస్త వేడెక్కిన తర్వాత ముందుగా ఆవాలు వేసేసుకుందాం. ఆవాలు కూడా వేసేసుకున్నాం కదా, ఆవాలు కొంచెం చిటపటలాడాలి. దీనికోసం మనం ముందుగా దోసకాయ ముక్కలు చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకున్నామండి. దోసకాయని ఇలా ఈ విధంగా కట్ చేసుకున్నాం అంతే. సో దాంట్లో ఉండే ఆ సీడ్స్ అవన్నీ కూడా మనకు తీసేసి, గింజలు అవి తీసేసి కేవలం మనకు ముక్కలు మాత్రమే రెడీ చేసుకొని పెట్టుకున్నాం అనమాట. ఆవాలు కాస్త చిటపటలాడిన తర్వాత జీలకర్ర కూడా వేసేసుకుందాం. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఇది ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత కొంచెం పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసుకుందాం. ఇది మన కారానికి తగ్గట్టుగా వేసుకోవాలండి. ఆ తర్వాత కరివేపాకు వేసుకుందాం. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న టొమాటో ముక్కలు,
టొమాటో ముక్కలు త్వరగా వేగాలి అంటే చక్కగా కాస్త ఉప్పు వేసేసుకుందాం. అంటే కూరకి సరిపడా ఉప్పు నేను ఇక్కడ వేసేస్తున్నాను. ఆ తర్వాత ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి ఈ పేస్ట్ ఏదైతే ఉందో అది వేసేసుకుందాం. దోసకాయ గింజలు, జీడిపప్పు పేస్ట్ అన్నమాట. వేసుకొని కాస్త నీళ్లు పోసుకుందాం. ఒకసారి ఇలా వేపేసుకుంటే కొంచెం పచ్చివాసన ఏమైనా ఉంటే పోతుంది. ఆ తర్వాత మనం చక్కగా నీళ్లు పోసుకోవచ్చు. ఇందులో కొంచెం నీళ్లు పోసుకుందాము. ఈ కప్పులో ఆల్రెడీ కొంచెం ఉంది కాబట్టి దాంట్లోనే పోసేసుకుంటే ఇది ఉపయోగించేసుకోవచ్చు కదా. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. అంటే మనము రకరకాల గ్రేవీలు చేసుకుంటూ ఉంటాం. ఎప్పుడు కామన్గా ఉల్లిపాయ గ్రేవీ, టొమాటో గ్రేవీ అనేది చాలా చాలా కామన్ కదండి. ఇలా మనకు దోస గింజలతో గ్రేవీ తయారు చేసుకుంటే కొంచెం కొత్తగా ఉంటుందన్నమాట. ఇది ఒకసారి కలిపేసుకుందాము. మనం ఉప్పు, కారాలు ఇవన్నీ కూడా వేసేసుకున్నాం కదా. ఇది ఒక్కసారి ఒక 2 మరుగులు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి దోసకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇది ఒకసారి కలిపేసుకొని మనకు కావాల్సింటే ఇంకొంచెం నీళ్లు పోసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొంచెం మనం నీళ్లు యాడ్ చేసుకుందాం. సరిపోతుంది. దోసకాయ ముక్కలు ఎంతసేపు అండి, చాలా ఫాస్ట్గా మగ్గిపోతాయి. పెద్ద టైం కూడా ఏమీ పట్టదు. సో దీనికి కావాల్సింటే మీరు చక్కగా కాస్త మూత పెట్టేసుకొని వేపేసుకోవచ్చు. దీంట్లో మీరు ధనియాల పొడి, జీలకర్ర పొడి లాంటి బొళ్ళు కావాల్సింటే కూడా వేసేసుకోవచ్చు. నేను స్వచ్ఛంగా ఈరోజు ఏంటంటే ఆ దోస గింజలే నేను మెయిన్ హీరో లాగా తీసుకున్నాను కాబట్టి వాటికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చానమాట. సో మీరు దీంట్లో యాడ్ ఆన్ చేసుకోవాలి అంటే కూడా చేసేసుకోవచ్చు. చూసారా చక్కగా మన దోస గింజలు అలాగే జీడిపప్పు ఈ పేస్ట్ అయితే ఎంత మంచి స్మెల్ వస్తుందో. మనం వేసుకున్న అంటే ఆ కుర్మాలో ముఖ్యమైన పేస్ట్ ఇదే కదా. అలాగే మనకు ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనము కాస్త కొత్తిమీర వేసేసుకుందాం. కలిపేసుకొని ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఓకే, మన ప్లేట్ కూడా రెడీగా ఉంది. ఇది మనకి దోసకాయ పిచ్చుక ఎదురు చూస్తుందన్నమాట. దోసకాయ కుర్మా ఎప్పుడు సర్వ్ చేస్తారా అని చెప్పి. ఇలా చక్కగా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. అసలు చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు రోటీస్తో తినాలా అని ఎదురు చూస్తున్నాను నేనైతే. సో ప్రస్తుతానికి మామూలుగా టేస్ట్ చేస్తాను, ఆ తర్వాత రోటీతో లాగిచ్చేయచ్చు. చూసారా మా అందమైన ప్లేటు, మా దోసకాయ పిచ్చుక ప్లేటు అలాగే దోసకాయ కుర్మా రెండు కూడా రెడీ అయిపోయాయి. మరి దోసకాయ కుర్మాని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. దోసకాయ కుర్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: దోస గింజలు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, జీడిపప్పు 1 కప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, టొమాటో ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, దోసకాయ ముక్కలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. దోసకాయ కుర్మా తయారు చేసుకునే విధానం: ముందుగా దోస గింజలు, నానబెట్టుకున్న జీడిపప్పు పేస్ట్లా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేయించుకున్న తర్వాత అందులో కరివేపాకు, టొమాటో ముక్కలు, కాస్త ఉప్పు వేసి ఒకసారి వేయించుకొని అందులో దోస గింజల, జీడిపప్పు పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో కాస్త నీళ్లు పోసి దోసకాయ ముక్కల్ని కూడా వేసుకొని మరలా కొన్ని నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో చివరిగా కొత్తిమీరను వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే దోసకాయ కుర్మా రెడీ.